ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఈ నూతన రోజున ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తుంటున్నాడు. ఈ యొక్క గ్రంథాన్ని మీకా ప్రవక్త రచించాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మీకా ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మీకా యొక్క గ్రంథ వివరాలను మనం గమనించినట్లయితే, చరిత్రను గమనించినట్లయితే, యెషయా ప్రవక్తకు సమకాలికుడుగా మీకా ప్రవక్త ఉంటున్నాడు. ప్రవక్తల్లో అనేక మంది ప్రవక్తలు ఉంటున్నారు. వారిలో యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తగా ఉంటున్నాడు. యెషయా ప్రవక్తకు సమకాలికుడుగా మీకా ప్రవక్త ఉంటున్నాడు. మీకా ప్రవక్త దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినవాడుగా ఉంటున్నాడు. మరి ఉత్తర రాజ్యానికి ఆమోసు దేనైతే ప్రవచించాడో అదే యూదరాజు కూడా తప్పదని మీకా ప్రవచిస్తూ ఉంటున్నాడు. మరి ఆమోసు ప్రవక్త ఉత్తర రాజ్యానికి ఏమైతే ప్రవచించాడో అదే ప్రవచనము మరి యూదా కూడా తప్పదని మీకా నమ్ముతూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని సహించడు, అక్రమాన్ని సహించడు. ఎందుకనగా ఆయన న్యాయవంతుడుగా ఉంటున్నాడు, నీతిమంతుడుగా ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, భవిష్యత్ కాలం గురించి నిరీక్షణాస్పదమైనటువంటి మరియు స్పష్టమైనటువంటి సందేశాలు ఈ యొక్క మీకా గ్రంథంలో మనం చూడగలం. మరి ఈ యొక్క మీకా గ్రంథంలో 3 ప్రాముఖ్యమైనటువంటి ఈ 7 అధ్యాయాల్లో మనం చూడగలం. మొదటిది మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు మరియు యూదాపై తీర్పును మనము ఈ యొక్క గ్రంథంలో చూడగలం. రెండవ అంశము పునరుద్ధరణ మరియు సమాధానం, పునరుద్ధరించటము మరియు సమాధానము. ఎందుకనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ సమాధానాన్ని దేవుడు మరి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మూడవది మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను శిక్షించటము, తదనంతరము ఆ ప్రజలు దేవుని యొక్క సహాయం కొరకు నిరీక్షించటము అనేది ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త చిన్నవాడైనప్పటికీ మరి యెషయాతో సమకాలికుడుగా మీకా ప్రవక్త ఉంటున్నాడు. మరి ఇక్కడ దేవుడు మనకు ఇస్తున్నటువంటి యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, యథార్థముగా, నిందారహితముగా, నిష్పక్షపాతముగా ప్రవర్తించేటువంటి వారికి ఆయన మాటలు క్షేమాన్ని ఇస్తాయి, ఆదరణను కలుగు చేస్తాయి, సమాధానాన్ని కలుగు చేస్తాయి, నిరీక్షణను కలుగు చేస్తాయి అని మీకా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి యథార్థముగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా? యథార్థముగా మనం జీవిస్తూ ఉంటున్నామా? మన జీవితము ఏ రీతిగా ఉంటున్నది? దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క పరిచర్యలో, దేవునిలో నమ్మకముగా మనం ఉంటున్నామా?
దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నమ్మకమైనటువంటి వానికి దీవెనలు సమృద్ధిగా వస్తాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. అనేక అంశాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు ఇస్తూ ఉంటున్నటువంటి వాగ్దానము, దేవుని యందు యథార్థముగా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు యథార్థముగా ప్రవర్తించే వారిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. ఆ సంకల్పాన్ని నీవు నేను నెరవేర్చేవారిగా ఈ లోకంలో యథార్థముగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.